నమస్తే. నేడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నాయి. సో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఉన్నారు. వారితో మాట్లాడి బీఆర్ఎస్కి సంబంధించి ఏవైతే సీట్లు ఖరారు చేసినారో ఆ సీట్లపైన ఒకసారి చర్చిద్దాం. చెప్పండి మేడం, ఇవాళ ఈ బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే బీఆర్ఎస్లో ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రతి బీజేపీ ఉండనియండి, కాంగ్రెస్ ఉండనియండి, వాళ్ళు ఎక్కువ శాతం ఎవరికి ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ ఒక్కటే అన్ని వర్గాలకు న్యాయం చేసింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఖైరతాబాద్ సికింద్రాబాదు ఇవాళ ఫస్ట్ మీటింగ్, అంటే ఇవాళనే మేము అనౌన్స్ చేసేసుకున్నాం. ఏ రోజైతే అభ్యర్థి పేరు వచ్చిందో గెలిచినట్టే. ఎందుకు గెలిచినట్టు అంటే ప్రజానాయకుడు, మన బజ్జన్న ప్రజానాయకుడు గెలిచిండు అన్న ఖరారే అయిపోయింది. ఎందుకంటే ఇద్దరు అక్కడ ఉన్న ఫస్ట్ బీజేపీ కిషన్ రెడ్డి, ఆయన అభివృద్ధి ఏమీ లేదు. ఆయనది మన అభివృద్ధి ఇట్లా అనంటే ఈ 5 సంవత్సరాలలో పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన ఎంపీగా పోటీ చేసినాక గెలిచినాక ఆయన అభివృద్ధి ఒక్కటే, ఏంటంటే రేకుల షెడ్ ఒక్కటి అంతే. ఆయన అభివృద్ధి లేదంటే ఆ సీతాఫల్ మండిలో లిఫ్ట్లు చూపించాలి అంతే. దాన్ని మించి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇక రెండో పర్సన్కి వస్తే నాగేందర్ గారు, మేము రాత్రి అనక పగలనక ఆడవాళ్ళం అనకుండా, స్పెషల్లీ నేను కూడా ఎంత కష్టపడ్డానో ఆయనకు బాగా తెలుసు. కనీసం ఒక చిన్న మాట కూడా లేకుండా, ఏం లేకుండా పిలిచి ఇంత పెద్ద మనసుతోటి బాపు కేసీఆర్ ఆయనకు పిలిచి సీట్ ఇస్తే ఓడిపోయిన వ్యక్తిని వస్తే పిలిచి కడుపు నిండా తిండి పెడతారని అంటారు చూడు, అటువంటి బాపు కేసీఆర్ని వెన్నుపోటు పొడిచిండు. కార్యకర్తలను వెన్నుపోటు పొడవడన్న గ్యారంటీ ఏం లేదు. కాకపోతే ఆయన ఆల్రెడీ ఆయనకు స్క్రోలింగ్ పడ్డప్పటి నుండే పద్మరావు గారి పేరు రాగానే నాగేందర్ గారు కుప్పకూలిపోయినరు. అది 100% అది ఎవరికి తెలియకుండా మాకు, ఎందుకంటే ఖైరతాబాద్లో మేము గట్టిగా పని చేసినాం కాబట్టి మాకు బాగా తెలుసు. ఇంకోటి ఏంటంటే నాగేందర్ గారు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు ఆయనతో పాటు వెళ్ళిండ్రు. నేను వాళ్ళని వెళ్ళిన వాళ్ళని తప్ప అంటలేదు. ఇప్పుడు 2 సార్లు కార్పొరేటర్ ఎలక్షన్స్ కావచ్చు, 2 సార్లు ఆయనను గెలిపించుకోవడానికి మేము ఎంత కష్టపడ్డామా అనేది మాకు తెలుసు. ఇంటింటికి వెళ్ళి కారు గుర్తుకు వేయండి అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమేకమయ్యి మేము ప్రతి ఒక్కరు కారు గుర్తు మీద ఓటేయాలి అని మేము ఇంత చెప్పినాం కదా. ఇప్పుడు ఆయనతో పాటు నడిచే కార్యకర్తలకు ఒక్కటే అడుగుతున్నా, ఏమని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తారు, ఏమేమని ఓటేయమని అడుగుతారు. ఇప్పుడు మొన్ననే కారు గుర్తు మీద గెలిచిన అతను ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేయి గుర్తుకు ఓటేయనంటే వాళ్ళు ఏం చూపిస్తారు? చెప్పుతో కొడతారు ప్రజలు. ఎందుకనంటే ప్రజల్లో అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ విజయం ఖాయం అయిపోయింది. అది ప్రజలందరూ స్క్రోలింగ్ వచ్చినప్పటి నుండే ఒకటే నినాదం పెట్టి మెజారిటీ కోసం కొట్లాడుతున్నాం. మా మెజారిటీ ఎట్లుంటుందో నాగేందర్ గారికి బాగా తెలుసు. మేము తలుచుకున్నామంటే మెజారిటీ, ఆయనకే అంత మెజారిటీ ఇప్పించిన వాళ్ళం మేము కంకణం కట్టుకొని. కేవలం ఆయన మొహం చూసి కాదు, ఆయన వ్యక్తిత్వం మాతోటి మేము ఆయనతోటి పనిచేసింది కాదు. కేవలం మా బాపు కేసీఆర్ గారు ఆయనను ప్రకటించిన రోజు నుండి ఆయన పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం మేము ఎంత కష్టపడి మా బాపుకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఖైరతాబాద్ సీటుని మేము 2 సార్లు అసెంబ్లీ స్థానానికి ఇచ్చినాం. ఇప్పుడు ఎంపీ స్థానానికి మెజారిటీ ఇయ్యక తప్పం, 100% ఇస్తామండి. అంటే 100 రోజుల పాలన చూసి మాకు ఓటేస్తారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? 100 రోజు పరిపాలన నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. మీరు చెప్పండి సార్. నేను మొన్న గ్యాస్ తీసుకున్నా, అంటే నేను ఒక కార్యకర్తగా కాదు మామూలుగా చెప్తున్నా. గ్యాస్ తీసుకున్న 900 వేసిన, ఇప్పటి వరకు నాకు అమౌంట్ రాలేదు. 100 రోజు పరిపాలన ఆయన చేసింది ఢిల్లీకి ఎక్కువ పోవడం కానీ ప్రజల్లో ఏడున్నాడు? ఫస్ట్ థింగ్ రేవంత్ రెడ్డి ప్రజల్లో ఏడున్నాడు? చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు, చెప్తలేదని కాదు. మేము ఇవి చేసి 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిండ్రు? ఫస్ట్ బస్సు చేసిండ్రు. బస్సులో ఎంతమంది లేడీస్ కొట్లాడుకురు, ఎంతమంది జుట్లు కొట్టుకున్నా అదేమన్నా లాభం ఉండేనా? ఎక్కడ ఎటు లేకుండా. ఇప్పుడు మొన్నటిదాకా మేము అమలు చేస్తున్నాం అని అన్నిటికీ అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని అంటాడు. దానికి ఇక పబ్లిక్ ఇక నోరు మూసుకొని పిచ్చోళ్ళని చేసినట్టే కదా ఆయన. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అంటారు, నాకేం లేదు, నాకేం వద్దు, నాకు ఒక బిడ్డే పెళ్ళి అయిపోయింది నేను. అది మళ్ళీ నీకు ఏం వద్దనంటే నువ్వు పక్కకు జరుగు. సీనియర్లు ఉన్నారాడ, వాళ్ళకి ఆ సీటు, సీఎం సీటు వాళ్ళకి నీకొద్దు కదా, నువ్వు పక్కకు జరుగు. నీకెందుకు? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సీనియర్, ఇప్పుడు మొన్న హనుమంతరావు గారు ఎంత బాధతోటి అంటున్నాడు, మీరు సీనియర్లను టైం ఇస్తలేరు, సీనియర్లను పక్కన పెడతారు. వీళ్లకు పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు కూడా లేరు.
వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు జస్ట్ కూడబెట్టుకుంటుండు ఈయన. ఈ మన రేవంత్ రెడ్డి గారు కేవలం కూడబెట్టుకుంటాడు. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను అందరినీ పిలుచుకొని అంత సంచి నిప్పుకొని బీజేపీలకు జంప్ అయ్యే ప్లాన్ చేస్తున్నాడు. అంతేగాని సీనియర్లకు ఎందుకు ఆయన దగ్గర రానిస్తలేదు? ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళే అంటున్నారు కదా. ఇంకోటి మొన్న బట్టిని చూసిర్రు మీరు, బట్టి విక్రమార్క గారిని. ఆయన ఎంత సీనియర్ నాయకుడు, ఎంత అది ఆయనను చేయి పట్టుకొని కూర్చునబెట్టేసిండు 2 సార్లు. అంటే మీకు ఎందుకు ఎస్సీ ఎస్టీలు అని అంటే మీకు ఎందుకు అంత వ్యతిరేకత? ఇప్పుడు మీరు ఆడ చూపి ఆ పొంగులేటి శ్రీనివాస్ గారు వస్తేనేమో రండి అని అన్నారు, బట్టి విక్రమార్కునేమో కూర్చునబెట్టిండు. ఎందుకు అంటే మాకు ఆయనకు అంత అర్హత, డిప్యూటీ సీఎం కదా, మీరు ఎంత పెద్ద మనసుతోటి అది దర్బార్ అది ఇచ్చేసిండ్రు, పెద్ద మనసు చాటుకున్నారు కదా, మళ్ళీ ఈడెందుకు చాటుకోలేరు? అదంతా నీటి మీన బుడగలు లాంటి ఒక పడద వేసి సినిమా మనుషులకు ఎట్లా 3 గంటల ఆట చూపించిండో అట్లా 3 నెలల సినిమా చూపించిండు. 100 రోజుల పాలన. అది ఎక్కువ రోజులు ఉండదు. ఇంకోటి ఆయన ఉంటాడో లేదో కూడా తెలియదు ఎక్కువ రోజు సీఎం. ఇక 2 ఏళ్ళు ఉంటాడో, 1 సంవత్సరం ఉంటాడో, 2 సంవత్సరం ఉంటారో, అది లొల్లయ్యి ఇంకోళ్ళు సీట్ ఎక్కడం ఖాయం. అదైతే ఖచ్చితం. చెప్పండి బ్రదర్, ఇవాళ మీ ఏదైతే సికింద్రాబాద్ సెగ్మెంట్కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే పోటీ చేస్తా ఉన్నాడు, ఇంకోవైపు దానం నాగేంద్ర, ఇంకోవైపు కిషన్ రెడ్డి. ఎట్లా ఉంటుంది? సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి ఖచ్చితంగా కైవశం చేసుకుంటాము. ఎప్పుడు లేని మెజారిటీ తెప్పించి కేసీఆర్ గారికి ఒక బహుమతి ఇవ్వబోతున్నామని చెప్పి కాన్ఫిడెంట్గా ఒక సికింద్రాబాద్ ఓటర్గా, ఒక కార్యకర్తగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పినట్టు పజ్జన్న అంటే ఒక మాస్ లీడర్. ఓన్లీ ఒక తెలంగాణలో ఎక్కడ అడిగినా మీరు ఆల్రెడీ న్యూస్లో చూసుంటారు, ఆల్రెడీ పేరు అందరు చెప్పంగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. సో ఆల్రెడీ పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది కాబట్టి ఎక్కడ క్యాండిడేట్ గురించి ఒక బ్యాడ్ టాక్ కానీ ఎక్కడ నెగిటివిటీ లేదు. సో ఆల్రెడీ ఫేస్ వాల్యూ ఒక పార్టీ ఉన్న నాయకుడు పజ్జన్న గారు. అదే ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారు తీసుకుంటే, నాగేంద్ర గారిని తీసుకుంటే, నాగేంద్ర గారికి చెప్పే మాటలు కూడా లేవు ఆయన గురించి చెప్పేటందుకు. ఎందుకంటే పార్టీని 2 సార్లు గెలిపించి వెళ్ళిపోయిన దానికి ఇంకేం అనలేము ఆయనని. సో ఆయనకితో పోటీ మాకు అసలు లేనే లేదు, ఎప్పుడు లేదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు రాదు. ఇక కిషన్ రెడ్డి గురించి చెప్పాలనుకుంటే కనుక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే చాలా గొప్ప వ్యక్తి. కేంద్ర మంత్రి అయ్యాడు, ఎంపీ అయ్యాడు. ఏం చేసినావు అయ్యా ఇన్నేళ్ళ అంటే కుర్కురే డోరిటో ప్యాటర్స్ మంచిండు, లిఫ్టులు 2 ఆర్గనైజ్ చేసి లిఫ్ట్లు ఓపెనింగ్ చేస్తాడు. వాటర్ ట్యాంక్ అంటే ఒక కార్పొరేటర్ చేసే పని ఒక కేంద్ర మంత్రి చేస్తే ఎంపీగా మీరు అడిగితే ఏం సమాధానం చెప్తారు? మీరు ఏం చేశారు? కేంద్ర మంత్రిగా ఉండి ఒక ఉప్పల్ ఫ్లేవర్ కంప్లీట్ కాలేదు, ఒక అంబర్పేట్ ఫ్లేవర్ కంప్లీట్ కాలేదు. అదే ఇప్పుడు మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 37 ఫ్లేవర్లు కంప్లీట్ చేసి అందరికీ జనాలకి ట్రాఫిక్ ప్రాబ్లం ఏది లేకుండా ఇచ్చారు. మొన్న రీసెంట్గా వచ్చిన బైరామల్గూడ ఫ్లేవర్ కూడా మొత్తం చేసింది కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు వచ్చి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏదో ఓపెనింగ్ చేసి మేమే చేసేసినాం మొత్తం మేమే చేసినాం అని అంటున్నాం. సో కాబట్టి జనాలు కాంగ్రెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు. కాంగ్రెస్ ఎప్పుడు మాకు పోటీ కాదు, ఇప్పుడు కూడా రాదు. అది 3rd పొజిషన్కి అంకితం అవుతుంది. మాకున్న పొజిషన్ పోటీ ఇప్పుడు కిషన్ రెడ్డితో అంటున్నారు. కిషన్ రెడ్డి గారికి కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. ఆయన చేసిన పనులు అనేది ఏమీ లేదు. సో ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాడర్లోనే, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ డివిజన్లోనే వద్దు మాకు ఈసారి ఈయన అని చెప్పి అనుకుంటున్నారు. పద్మనాభ గౌడ్ కాకుండా ఇంతకుముందు ఏదైతే 2-3 పేర్లు వినిపించినాయి, మరి పద్మనాభ గౌడ్కి ఇవ్వడం కారణం అంటే ఆల్రెడీ సికింద్రాబాద్ సెట్టింగ్ ఎమ్మెల్యే తను. సికింద్రాబాద్ సెట్టింగ్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మొన్న కూడా మీరు చూసిన ఎలక్షన్లో 46,640 ఓట్స్తో భారీ మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, విశ్వ ప్రయత్నాలు చేస్తారు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతారు, తీసేస్తారు. కానీ ఒక మాస్ లీడర్గా ఆయనకు ఉన్న ఇమేజ్ అనేది జనాలలో ఉంది. ఇప్పుడు అదే ఇమేజ్ జనాలలో ఉంది కాబట్టి ఇప్పుడు పార్లమెంటు ఖైరతాబాద్లో కానీ, సికింద్రాబాద్, సనత్ నగర్, ముషీరాబాద్, జూబ్లీ హిల్స్, నాంపల్లిలో అన్నిటి దగ్గర పజ్జన్నకి ఓట్ బ్యాంక్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది. సో జనాలు అందుకని పజ్జన్న అనగానే అవును బై ఈయన మా మనిషి, ప్రజల మనిషి, ఒక పీజీఆర్ ఎలాగో తర్వాత పజ్జన్న అలాగా అని చెప్పి అందరు కోరుకొని అందరూ 2-3 పేర్లు అన్నారు. కానీ ఈ పేరు వినంగానే మొత్తం తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ అరే ఈయనైతేనే కరెక్ట్ క్యాండిడేట్. ఇప్పుడు వేరే దాంట్లలో చాలామంది ఉన్నారు. సో ఈ పేరు అయితేనే కరెక్ట్ అని పజ్జన్నని అందరు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా మేము తప్పకుండా దగ్గరుండి భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టికెట్ ఖచ్చితంగా గెలిచి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నామండి.